నమస్తే మ్యామ్. హలో, నమస్తే. అంటే మేడం ఇప్పుడు చాలామంది ఇండ్లలో డెలివరీ ఓన్‌గా అయిన వాళ్ళు గూడా కొంత బానే ఉన్నారు కదా అన్న ఫీలింగ్ గూడా ఉంటది. ఎందుకంటే తాతల కాలం నుండి అదే ప్రొసీజర్ గదా! ఏం ప్రాబ్లమ్ అవుతది దానివల్ల? సో, హోమ్ డెలివరీస్ అయితే ఒక్కొక్కసారి కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు ఉంటారు. డెలివరీస్ చేయడంలో హ్మ్. అలవాటు. అంటే ఒకప్పుడు ఫ్యామిలీస్ ఇదే ప్రొసీజర్‌లో ఉండేవాళ్ళు. ఇంటింటికెళ్ళి డెలివరీ చేయడం. హ్మ్. డెలివరీ చేసినాక ఫస్ట్ క్రై వచ్చేసిందనుకోమ్మా, ఒక 50, 60 ఏంటి 70% కేసెస్‌లలో రావచ్చు ఫస్ట్ క్రై. ఓకే. వచ్చేసిందనుకో, బేబీ విల్ బి హెల్తీ. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే మదర్స్ కాంప్లికేషన్స్ గురించి మనం ఆలోచించాలి. హ్మ్. డెలివరీ అయితే అయిపోయినాక కదా మాయ ప్లసెంటా ఉంటుంది. ప్లసెంటా బయటికి రావాలి. హ్మ్. ఒక్కొక్కసారి ప్లసెంటా రావడంలో లేట్ అయినా కానీ ప్లసెంటాలో అడ్హెషన్స్ అతుక్కుపోయి ఉంటుంది ఒక్కొక్కసారి. ఇవి రేర్ కాంప్లికేషన్స్. ఆ! అది రావడంలో ఏదైనా ఇది అవుతే రిటైన్ ప్లాసెంటా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. హ్మ్. ఆ ఓవర్ బ్లీడింగ్‌ని ఏమంటారు, డెలివరీ అయినాక బ్లీడింగ్‌ని పీపీహెచ్ అంటారు. పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్. హుహు. పోస్ట్ అంటే డెలివరీ అయిపోయినాక అయ్యే బ్లీడింగ్‌ని పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్ అంటారనమాట. హ్మ్. గర్భసంచి ఎన్నింతలు పెరుగుతుంది? 3 ఇంచులు ఉన్న గర్భసంచి చాలా పెద్ద సైజ్‌కెళ్ళిపోతుంది. హ్మ్. మళ్ళీ డెలివరీ అయినాక ప్లజెంటా వచ్చినాక అది కంట్రాక్షన్ అండ్ రిట్రాక్షన్ అవ్వాలి. హ్మ్. కంట్రాక్షన్ అంటే అది ఇలా ముడుచుకుపోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా? అలా ముడుచుకుపోకుండా అలాగే ఉంటుంది. హ్మ్. ఉంటే అప్పుడు పీపీహెచ్ వస్తుంది. ఏటోనిక్ పీపీహెచ్ అంటాం. అంటే ఎప్పుడైతే ముడుచుకుపోతుందో గర్భసంచికొచ్చిన రక్తనాళాల్లో అవన్నీ కూడా ముడుచుకుపోతది. హ్మ్. అలాగా కంట్రాక్షన్ రావడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వదు. అలా బ్లీడింగ్ ఎక్కువ అవ్వకపోతే సమ్ అమౌంట్ కొంచెం ఉంటుంది బ్లీడింగ్. పైపుల్లాగా బ్లీడింగ్ కొట్టడం కూడా చూస్తాం మేము. ఓకే. దట్ ఈస్ కాల్డ్ పీపీహెచ్, పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్. ఇళ్ళ దగ్గర డెలివరీ అయిందనుకో, ఇలాంటివి ఎవరు కంట్రోల్ చేస్తారమ్మా? దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. పీపీహెచ్ ఒక్కొక్కసారి ఓవర్ అయిపోతే కొన్ని రేర్ కేసెస్‌లలో గర్భసంచి కూడా తీసేస్తాం టు సేవ్ మదర్. ఓకే. ఓకే. ఆ! దట్ ఈస్ కాల్డ్ అంటే ఫుల్లుగా తీయము, ఒక 75% గర్భసంచి తీసేస్తాం అనమాట. ఈ రిస్క్‌లు ఇప్పుడు నార్మల్ డెలివరీలో గూడా ఉంటాయా మ్యామ్? నార్మల్ డెలివరీస్ అయినాక కూడా అవుతుందమ్మా. ఓకే. ఒక్కొక్కసారి అవుతుంటుంది. హ్మ్. అన్‌ప్రెడిక్టబుల్. అంటే కొన్నిసారి ట్విన్స్ ఉంటారు కదమ్మా! హ్మ్. ట్విన్స్ ఉన్నప్పుడు ఉండవలసిన సైజు కంటే గర్భసంచి పెద్దదవుతుంది. కాబట్టి అలాంటి కేసెస్‌లో బిగ్ బేబీస్ 4 కేజీస్, 4½ కేజీస్ కూడా పుడుతుంటారు బేబీస్. అలా పుట్టినప్పుడు ఓవర్ డిస్టెన్షన్ ఆఫ్ ద యూట్రస్, గర్భసంచి చాలా పెద్ద సైజు ఉండి మళ్ళీ అది ముడుచుకుపోవాలంటే కొంచెం టైం పట్టి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటది. దట్ ఈస్ కాల్డ్ పీపీహెచ్. ఆ పీపీహెచ్ అన్నది మదర్స్ లైఫ్‌కి చాలా థ్రెటనింగ్ అనమాట. అదే ఓకే. ఇళ్లలో డెలివరీ అయితే ఇంకా డేంజర్ గదా! డేంజరు. ఆ! ఇప్పుడు స్పెషల్ ఇంజెక్షన్స్ వచ్చింది. ఐవీ హ్మ్. ఫ్లూయిడ్స్ పెట్టేసి స్పెషల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అంత ట్రయల్స్ చేస్తాము. లాస్ట్‌కు సబ్ టోటల్ హిస్టెక్టమీస్ కూడా చేసి మదర్స్ లైఫ్ సేవ్ చేస్తాం. ఓహ్! నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఒక 4 కేసెస్ అయినా సబ్ టోటల్ హిస్టెక్టమీస్ చేసుంటాను. అంటే ఎలా మేడం? ఏం జరుగుతుంది అందులో? అప్పుడు అన్ని విధాలు ట్రై చేసి హ్మ్. ఇంకా ఈ కంట్రోల్ అవ్వదు ఈ బ్లీడింగ్ అంటే అబ్డమెన్ అనెస్థీషియా ఇప్పించి అబ్డమెన్ ఓపెన్ చేసేసి గర్భసంచికి ఫుల్ కాకుండా కానీ ఎన్లార్జ్ సైజ్ గర్భసంచిని అంతవరకు తీసేస్తాం. ఓకే. ఓకే. హ్మ్. అది తప్పనిసరి. దట్ ఈస్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. లేకపోతే తల్లికి ప్రమాదమా? లేకుంటే తల్లికి ప్రమాదం అనమాట. హుహు. ఎటోనిక్ పీపీహెచ్ అంటే కంట్రాక్షన్ ఫెయిల్యూర్ అయిపోయి అలా బ్లీడింగ్ అయిపోతే దేర్ ఆర్ ఫ్యూ కేసెస్. నా 45 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఒక 4 కేసులైనా చేసుంటాను సబ్ టోటల్ హిస్టెక్టమీస్. మేడం, ఈ బిడ్డకి జన్మనివ్వడం, తల్లికి పునర్జన్మ అంటారు. దీన్ని ఎట్లా పర్ఫెక్ట్‌గా డిస్క్రైబ్ చేయాలంటే మీరు చెప్పాలేమో? ఒక ప్రెగ్నెన్సీ అన్నది చాలా మార్పులొస్తదమ్మా. ఆ! బాడీలో ఫిజికల్‌గానే కాకుండా ఇంటర్నల్‌గా ప్రతి చోట మార్పుంటుంది. ఫిజికల్ మార్పేంటి? వి అబ్జర్వ్ తల్లి పొట్ట పెరుగుతుంటుంది. వెయిట్ ప్రతి నెల 2 కేజీస్ వెయిట్ పెరిగి మినిమమ్ 10-12 కేజీస్ వెయిట్ పెరుగుతుంది. హ్మ్. గర్భసంచి 3.5 ఇంచులు ఉన్న గర్భసంచి చాలా పెద్ద సైజ్‌కెళ్ళిపోతుంది. ఇట్ కమ్స్ అప్ టు ది అంబిలికస్ పైన 6 ఇంచెస్ పైన పెరుగుతుందనమాట. ఆ! ఇన్ని మార్పులొస్తుంటుంది. ఎవరిలో మదర్‌లో అనమాట. ఈ మళ్ళీ మనం ప్రతి బ్లడ్ గ్రూప్ చేస్తాం. ఫస్ట్ మదర్‌కి లేదమ్మా, ఫస్ట్ చెకప్‌కి వచ్చిందే యాంటీనేటల్ ప్రొఫైల్ అని ఒక టెస్ట్ చేస్తాం. యాంటీనేటల్ ప్రొఫైల్ అంటే
బ్లడ్ గ్రూప్ చేస్తాము, బ్లడ్ గ్రూప్, RH, హిమోగ్లోబిన్ పర్సంటేజ్, ఇవన్నీ చేసేస్తాం అన్నమాట. చేసేసి మళ్ళీ ఎవ్రీ 2 monthsకి హిమోగ్లోబిన్ చేస్తుంటాం. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పోవడం వల్ల ఎనీమియా ఇస్ వెరీ కామన్. ఇండియాలో ఎనీమియా ఇస్ వెరీ కామన్ మన దగ్గర. ఎందుకంటే విమెన్కి లేదమ్మా, దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్సెల్స్, దే కాన్సన్ట్రేట్ ఆన్ ది ఫ్యామిలీ మోర్ దెన్ దెమ్సెల్స్. రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది, కానీ ఇక్కడ డబుల్ రెస్పాన్సిబిలిటీ కదా. వాట్ ఎవర్ ఏ మదర్స్ న్యూట్రిషన్ ఇస్ గుడ్ అంటే దట్ గోస్ వెల్ టు ద బేబీ. తల్లి దగ్గర నుంచే కదా బిడ్డకి చిన్న నోరు ఉందని. ఐ గో ఆన్ టెల్లింగ్ మై పేషెంట్, అమ్మ బిడ్డకు నోరు లేదు, అది తినలేదు, నువ్వు తిన్నది బిడ్డకి వెళ్తుంది, కాబట్టి నువ్వు మంచిగా తినాలి. సో న్యూట్రిషియస్ డైట్. ఇప్పుడు అన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చెకప్స్ అవుతున్నాయి. ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ బ్లడ్, BP, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక కాంప్లికేషన్ ఉన్నది బీపీతో మదర్స్కి. ఓకే, ఉంటుందా ఏంటా అనేది అది చెకప్స్ చేసి ఫాలో అప్ అవుతుంటారు అనమాట. కొన్ని ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఏమున్నది తెలుసా మా ప్రెగ్నెన్సీలో? ఎనీమియా డిటెక్టెడ్ అండ్ కరెక్టెడ్. ఇంకొక కాంప్లికేషన్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా వచ్చే BP. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒళ్ళంతా పొంగుతుంది, ఎడిమా. ఓకే, BP చాలా హై పీక్స్కి వెళ్ళిపోతుంది. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ కారణాల వల్ల మదర్కి లేదమ్మా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వల్ల ప్రీ ఎక్లాంప్సియా అంటాం. అంటే హై BP, ఎడిమా, బ్లడ్ చేంజెస్ ఇవన్నీ ఉంటుంది. ఇట్లా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఎక్లాంప్సియాలోకి వెళ్తారు. ఎక్లాంప్సియా అంటే వాళ్ళకి ఫిట్స్ వచ్చేస్తుంటాయి. సో ఇది మనం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ చేసి, ఒక్కొక్కసారి ఎర్లీ డిటెక్షన్ చేసినా కానీ మెడిసిన్స్ పెడతాము, అన్నీ పెడతాము, కానీ కంట్రోల్కు రాదు. అలాంటప్పుడు కొంచెం ఎర్లీగా కూడా డెలివరీ చేసేస్తుంటాం టు సేవ్ మదర్స్ లైఫ్. ఓకే, ఓకే, అదేనమాట. అది ప్రెగ్నెన్సీ ఉన్నన్ని రోజులు వస్తుంది, యూజువల్లీ డెలివరీ అయిన ఒక 4 weeks అది తగ్గిపోతుంటుంది. వై దే గెట్ ఇట్ అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది హార్మోన్స్. బాడీలో ఎన్ని మార్పులు వస్తుంది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హార్మోన్స్. ఇలాంటి వాటి వల్ల వాసో కన్స్ట్రిక్షన్ ఎక్కువైపోయేసి PIH, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వస్తుంది అనమాట. ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఆబ్స్ట్రిక్స్లో ఉన్నది ప్రెగ్నెన్సీలో.